హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో ఒకసారి హోమ్ టూర్ చూపిస్తాను. పైన సెకండ్ ఫ్లోర్ అయిపోతుంది ఆల్మోస్ట్, అండ్ కింద ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. కింద వచ్చేసి సెల్లర్. సో మా హౌస్ ప్లాన్ గురించి అడుగుతున్నారు. సో బ్రీఫ్గా ఒకసారి చూపిద్దాం అనేసి కిందన సెల్లర్ వదిలేసాం. మిడిల్లో వచ్చేసి ఒక హాల్ అండ్ కిచెన్ పెట్టుకున్నాం. పైకి వెళ్ళేటప్పటికి 2 బెడ్రూమ్స్ పెట్టాం. సో ఒకసారి బ్రీఫ్గా చెప్పేద్దాం, ఎందుకంటే నాకు ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు అనమాట, ప్లాన్ చూపించండి, మేము ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని. కొంతమంది ఆల్రెడీ పునాదులు వేసాము అని, కొంతమంది నేను కూడా అంతే. ఈవెన్ ఇప్పుడు కూడా నేను ఇంకా అదర్స్ ప్లాన్స్ గురించి చూస్తూ ఉంటాను, ఇంకెవరైనా ఎలా చేస్తున్నారో, అందులో కొన్ని ఫీచర్స్ ఎవరు ఏమైనా ఐడియాస్ తీసుకొని ఇంప్లిమెంట్ చేద్దాము అని. సో ప్రాబబ్లీ ఇంకా లేట్ చేయకుండా ఇమీడియట్గా మనం చూపిస్తే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని నేనైతే చూపిస్తున్నాను. సో ఐ జస్ట్ షో యూ అరౌండ్. ఫస్ట్ అసలు ఎలా ఉంది, ఈ ఫ్లోర్ అయితే చూపిస్తాను, అండ్ కింద నుంచి కూడా తీసుకొస్తాను. మొత్తం కూడా ఐ హోప్ ఈ వీడియోలో అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది అవుట్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. కింద వచ్చేసి కంప్లీట్గా సెల్లార్ వదిలేసాం. అండ్ మనకి మెట్లు వచ్చాయి ఫస్ట్ ఫ్లోర్కి, అండ్ అలాగే సెకండ్ ఫ్లోర్. ఇలా ఇది ఒక 3 స్టోరీడ్ బిల్డింగ్ అనమాట, 2 స్టోరీడ్ బిల్డింగ్. సో అడుగుతారు ఇప్పుడు ప్లాట్ సైజ్ ఏంటి అని. ప్లాట్ వచ్చేసి మనకి 52 పొడవు అండ్ 14.5 వెడల్పు. పక్కన చూడండి, నేను 1 ఫీట్ కన్నా ఎక్కువ అటు ఇటు వదలలేదు. అండ్ ఎక్కువ అటు సైడు ఒక 6 ఇంచులు ఎక్కువ వదిలి ఉంటాను, ఎందుకంటే మనకి డ్రైనేజ్ పైపులు ఇంకా మనకి బాత్రూమ్ పైపులు వెళ్ళడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ అటు ఇటు పెద్దగా నేనేమి కూడా ప్లేస్ వదలలేదు. పిల్లర్స్ ఎంత వీలైతే అంతవరకు వేయడం అయితే జరిగింది. ఎక్సెప్ట్ డ్రైనేజ్ పైపులకు వదిలేసి మిగిలింది ఎంత వెళ్ళిపోవచ్చు అంత అయితే వెళ్ళిపోయా. ఫ్రంట్ అయితే మనకి రోడ్డు వచ్చింది, 20 ఫీట్ రోడ్డు. సో ఇప్పుడు కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. సో గ్రౌండ్ ఫ్లోర్ తీసేగా ఈ పై 2 ఫ్లోర్స్ కలిపి మేము డూప్లెక్స్ హౌస్లా యూజ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో గుమ్మం వచ్చింది కదా, ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇల్లు స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకా గోడలు అయితే కట్టలేదు, అవి లెగిచిపోతాయి పై వరకు. ఈ ఏవైతే ఉన్నాయో ఈ స్టెయిర్ కేస్ కూడా మనకి ఒక సైడ్ అయితే గోడ అయితే వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఇంకా హాల్ ఏరియా అనమాట. చూడొచ్చు ఎంత ఓపెన్గా ఉందో. సో హాల్ వచ్చేసి ఇది అప్రాక్సిమేట్గా ఒక 14+5 అంటే అంచుమించు ఒక 19 ఫీట్ అయితే పొడవు ఉంది. వెడల్పు వచ్చేటప్పటికి ఒక 11.5 అయితే ఉందన్నమాట. సో మనకి స్టెయిర్ కేస్ కూడా నేను అవుట్ సైడ్ కాకుండా అది హాల్లోకి వచ్చేటట్టు పెట్టాను, సో దట్ మనకి డూప్లెక్స్ అన్న ఫీలింగ్ అండ్ అలాగే మనం చూసుకున్నట్టయితే రేపు మంచిగా కనిపిస్తుంది అనమాట హాల్లోకి. అది కట్టిన తర్వాత ఫుల్గా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది దాంట్లో ఉన్న బ్యూటీ. సో ఇలా ఈ హాల్లో నుంచి వచ్చిన మెట్లతో మనం పైకి వెళ్ళిపోతే మనకి బెడ్రూమ్స్ వస్తాయి. ఇంకా స్ట్రైట్గా వెళ్తే మనకి కిచెన్ వస్తుందన్నమాట. సో ఈ ఆర్చ్లో నుంచి లోపలికి రాగానే ఇది కిచెన్. మన కిచెన్ నేనైతే ఎల్ టైప్ షెల్ఫ్స్ అయితే వేయించాను, వాటికి మనం కబోర్డ్స్ చేయించుకోవచ్చు. అండ్ ఇది సైడ్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఇక్కడే మనకి స్టవ్ ఏరియా అంతా వస్తుంది. ఆ పైన నేను పెట్టిన కన్నంలో చిమ్నీ ఉంటుంది. సో ఒక కిటికీ అయితే పెట్టించాము, కిటికీ సైడ్ అయితే డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2.5 ఫీట్ వెడల్పున్న డోర్ అయితే పెట్టాము. సో ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదంటే వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. అక్కడ మన బాల్కనీ ఇలా గ్రిల్స్ పెట్టేసేవచ్చు. ఇటు సైడ్ ఒక వాష్రూమ్ అయితే వచ్చింది. సో అదనమాట ఫస్ట్ ఫ్లోర్. ఇది అంతా మీకు చూపించేశాను కదా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. అక్కడ వచ్చేసి మేము బెడ్రూమ్స్ అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ కిందన ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే పెడదామని థాట్ ఉండింది, కానీ సింగిల్ బెడ్రూమ్ పెడితే మరి అది ఒక సందులాగా మనకి లివింగ్ ఏరియాకి సరిపోదు, అలాగని బెడ్రూమ్కి సరిపోదు. సో ఎందుకు అట్లాగా చిన్న చిన్నవి చేసుకోవడం, హాల్ కొంచెం పెద్దది ఉంచుకుంటే చుట్టాలు వచ్చినప్పుడు అందరూ వచ్చినప్పుడు బాగుంటుంది కదా అని హాల్ అయితే పెద్దది పెట్టడం జరిగింది. యాక్చువల్లీ మార్నింగ్ మన సబ్స్క్రైబర్ ఒకరైతే ఈ ప్లాన్ చూడడానికి వచ్చారు, కానీ అన్ఫార్చునేట్లీ నేను మీట్ అవ్వలేకపోయాను. సో టాపిక్ ఏంటంటే లోకేష్ చౌదరి అని ఇక్కడ శ్రీనగర్లో హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. సో మన హౌస్ ప్లాన్ చూద్దామనేసి వచ్చారు. ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మన లొకేషన్ షేర్ చేశాను. సో ఆయన వచ్చి చెక్ చేసుకున్నాడు మొత్తం. బట్ అదే టైంకి నిన్న వస్తానని చెప్తే నిన్న రాలేదన్నమాట 11 o'clockకి.
ఇవాళైతే వచ్చారు 11:00కి. వచ్చేటప్పుడు మా ఇల్లు అక్కడ ఆ ఏరియాలో కొంచెం దూరం మన సైడ్‌కి. బట్ ఆయనైతే వచ్చి చూసుకొని ఎళ్లారంట. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నన్నైతే మీట్ కాలేదు. నేను మళ్ళీ ఇంకో రోజు ఇన్వైట్ చేస్తున్నాను. ప్రాబబ్లీ కొంచెం ఇంకా వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐ విల్ ఇన్వైట్. తను ఒకసారి వస్తే ఇంకా ఐ విల్ మీట్. బికాజ్ నాకు చాలా మంచిగా అనిపియలేదు. సంబడీ కేమ్ టు సీ అస్ బట్ మనం అక్కడ అవైలబుల్‌గా లేకపోవడం ఇట్స్ నాట్ థట్ కూల్ థింగ్. సో ప్రాబబ్లీ లోకేష్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ విల్ క్యాచ్ అప్ అగైన్. సో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ అన్నాం కదా. సో ఇలా మెట్లు ఎక్కగానే మనకి స్టార్టింగ్లో ఒక చిన్న లివింగ్ స్పేస్లా ఉంటుంది. ఇది ఒక 5 ఫీట్ కారిడార్ అనుకోవచ్చు. ఒక విండో పెట్టాము. అలాగే ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడే మనకి ఫేసింగ్ అయితే వచ్చింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి బెడ్రూమ్ 1. సో ఈ బెడ్రూమ్ 1లోనే మనకి బాల్కనీ కూడా వచ్చింది. సో ఈ బాల్కనీ ప్లస్ విండో ఈ రెండు కూడా మనకి రోడ్ ఫేసింగ్ ఉన్నాయి. సో అటు సైడ్ అయితే మనకి ఎక్కువ వెంటిలేషన్ అండ్ అలాగే వెలుతురు వస్తుంది. ఈ బాల్కనీ ఒక 3.5 ఫీట్ ఉంది. సో కన్స్ట్రక్షన్ అవ్వగా మనకి 3 ఫీట్ అయితే ఉంటుంది. ఐ థింక్ 3 ఫీట్ అనేది ఇట్స్ నాట్ దట్ బ్యాడ్. అండ్ అలాగే వార్డ్రోబ్ మనకి కరెక్ట్గా డోర్ పైన అయితే వచ్చింది. సో ఈ రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేదు కాబట్టి వీళ్ళు వచ్చేసి ఈ కామన్ వాష్రూమ్ యూస్ చేసుకుంటారు. అలాగే గెస్ట్లు కూడా వచ్చిన వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. సో అలా అయితే పెట్టాము. 2 బెడ్రూమ్స్లోనే పెట్టేస్తే మరి బయట నుంచి ఎవరైనా వస్తే గెస్ట్ యూస్ చేసుకునేటప్పుడు బెడ్రూమ్లోకి రావాలి కాబట్టి అలా కాకుండా ఒకటి కామన్గా పెట్టాము. ఇప్పుడు అందరూ అలాగే ప్లాన్ చేస్తున్నారు. అలాగే సెకండ్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి 2 కిటికీలు అయితే వచ్చాయి. సో ఆ గోడకి మేము వార్డ్రోబ్ చేద్దాం అని ప్లాన్ పెట్టాం. అలాగే ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఏమైనా ఒక డ్రెస్సింగ్ ఏరియా లాగా ఒక మిర్రర్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. సో ఇప్పటిదాకా మీరు చూసిన ఈ వర్క్స్కి ఇలా కట్ వర్క్స్కి వితౌట్ ప్లాస్టింగ్స్ 3 ఫ్లోర్స్కి మనకు కలుపుకొని ఒక 13 లక్షలు అయింది. ఓకే, నౌ ఐ మస్ట్ టెల్ యూ దిస్. నేను ఒక ఇంటీరియర్ డిజైనర్ గురించి చూస్తున్నాను. ఆల్రెడీ ఒక ఇద్దరైతే నాకు సోషల్ మీడియా త్రూ కాంటాక్ట్లోకి వచ్చారనమాట. నోబడీ అంటే నాకు పర్సనల్గా ఎవరు తెలిసిన వాళ్ళు కాదు. మాకెవరు ఇక్కడ అంతగా పెద్ద ఇంటీరియర్స్ చేయించిన వాళ్ళు కానీ ఒక ఇంటీరియర్ డిజైనర్స్ని కన్సల్ట్ చేసి ఎవరు అయితే ఇప్పటిదాకా చేయించలేదు ఇన్ మై సర్కిల్. కొంతమంది ఉన్నారు అపార్ట్మెంట్స్లో చేయించిన వాళ్ళు. బట్ ఐ డోంట్ థింక్ అంత బడ్జెట్ నేను ఇంటికి పెడతాను అనుకోవట్లేదు. సో స్మాల్ కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోయేటట్టు ఎవరైనా మంచిగా యాక్రలిక్ అండ్ అలాగే లామినేట్స్ ఏదైనా మంచి లుక్ వచ్చేవి మంచి ఏమైనా చేయించిన వార్డ్రోబ్స్ కబోర్డ్ డిజైన్స్ ఉంటాయి ఈ రూమ్కి ఆ రూమ్కి చేయించి కింద టీవీ యూనిట్ అండ్ ఎనీవే ఫాల్ సీలింగ్స్ అవి నేను మినిమలిస్టిక్గా పెడతాను కాబట్టి ఐ డోంట్ థింక్ పెద్దగా అయితే ఏం చేయించను, పెద్ద ఖర్చు పెట్టను. కొంచెం ఒక బడ్జెట్ రేంజ్ అయితే అనుకుంటున్నాను. అందరినీ కన్సల్ట్ చేస్తున్నాను కాబట్టి అయినో ఎంత నేను పెట్టగలను నాకు తెలుసు. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంటీరియర్స్ చేయించే వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ షేర్ యువర్ డిజైన్స్. మా హౌస్ ప్లాన్ మీకు పెడుతున్నాను కాబట్టి వీడియోలో చెక్ చేయండి. సో ఇక్కడ హార్డ్లీ మనకి 2 బెడ్రూమ్స్లో 2 వార్డ్రోబ్స్ వస్తాయి అండ్ ఒక టీవీ యూనిట్ అండ్ కిచెన్, ఎల్ షేప్డ్ కిచెన్. సో చిమ్నీ, ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ ఐ విల్ టేక్ కేర్. ఈవెన్ మెటీరియల్ మీరు తీసుకున్న మీరు నన్ను తెమ్మన్నా ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ అల్టిమేట్గా నేను అనుకుంటున్న బడ్జెట్ ఏంటనేది ఐ విల్ టాక్ టు యూ పర్సనలీ. సో ఇఫ్ ఎనీబడి హ్యావింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ అలాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ డూ రీచ్ అవుట్ మీ. ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ కొటేషన్స్. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ సమ్ వన్ హూ కెన్ గివ్ మీ సమ్ గైడెన్స్. ఆల్రెడీ ఇప్పుడు దినేష్ అని ఇంకో ఆయన వస్తున్నారు. హీఈస్ కమింగ్ ఫ్రమ్ సీతం ధారా. సో బాయ్తో కూడా ఒకసారి మాట్లాడతాను. తను ఏమైనా మంచి డిజైన్స్ ఆర్ ఎనీ సజెషన్స్ ఇఫ్ యూ కెన్ గివ్. సో యా, ఐఎమ్ ఓపెన్ ఫర్ సజెషన్స్. ఎవరైనా ఈ ఫీల్డ్లో మీ ఇంటికి చేయించిన వాళ్ళు రీసెంట్గా మంచిగా చేశారు, మంచి బడ్జెట్లో చేశారు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ కంపెనీస్. సో కంపెనీస్ నాకు రీచ్ అవుట్ అవ్వడం కన్నా నాలాంటి ఇంకోళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళు జెన్యున్గా చెప్పే ఫీడ్బ్యాక్ ఐ యాక్సెప్ట్, ఐ అగ్రీ అండ్ ఐ అడ్మిట్, ఐ వెల్కమ్ ఇట్. బికాస్ ఈ ఇంటీరియర్ కంపెనీస్ ఇవన్నీ కాదు కానీ మనలాగా ఒకరు చేయించుకున్న వాళ్ళు చెప్తే మనం నిజంగా నమ్మొచ్చు. ఇప్పుడు నేను చేయించుకొని నేను చెప్తే మీరు నమ్మొచ్చు. నా స్ట్రగుల్, నా స్టోరీ మీరు చూస్తున్నారు కాబట్టి. సో యూ నో వాట్ సూట్స్ మీ బెస్ట్. ఏంటికి తగ్గట్టు ఆ ఇంటికి ఇంత చిన్న ఇల్లుకి చిన్న ఇంటీరియర్స్ వాట్ ఎవర్ నేను ఎంత చేయించగలను అంత చేయిస్తాను. సో మీకు అర్థమై ఉంటుంది. సో రీసెంట్గా చేయించామండి మేము మా ఇంటికి, చాలా బాగా చేశారు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లీడ్స్, ఎనీ సజెషన్స్, ఎనీ రికమెండేషన్స్ ప్లీజ్ షేర్ విత్ మీ. ఐ డెఫినెట్లీ గెట్ ఇన్ టచ్ విత్ దెమ్. నాకు లొకేషన్ ప్రిఫరెన్స్ కూడా ఉంది. సంబడి వైజాగ్లో ఉన్నవాళ్ళు, ఈ లోకల్లో ఉన్న వాళ్ళు అయితే బెటర్. ఇప్పుడు కొంతమంది రీచ్ అవుట్ అయ్యారు హైదరాబాద్ నుంచి వస్తాము అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బడ్జెట్కి మీరు హైదరాబాద్ నుంచి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మీకు ఎంత ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా, బట్ అక్కడి నుంచి మీరు రావడం అనేది
మీకే నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి ఇన్ కేస్ మీరు ఫీల్ అవ్వకూడదు. అరే! ఇది కరెక్ట్ బిజినెస్ కాదు అని. అందుకని నేను చెప్తున్నా. లోకల్ వాళ్ళంటే ఈవెన్ కొటేషన్‌కొచ్చినా ఫీల్ అవ్వరు. అండ్ లోకల్ వాళ్ళైతే ఒక రూపాయి తక్కువకి చేస్తారనుకోండి నేను టు బీ హానెస్ట్ అనుకుంటున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏవైనా చేంజెస్ అయినా అకామిడేషన్ గాని వాటన్నిటికి కూడా నేను పెద్ద స్పెండ్ చేయక్కర్లేదు. ఇమాజిన్ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ ట్రావెలింగ్, అకామిడేషన్ అన్నీ వేసుకొనే మీకు కొటేషన్ ఇస్తారు గదా! సో, నాకు ఎంత తక్కువలో అయితే బెటర్ అనుకున్నాను కాబట్టి ఐ వుడ్ ప్రిఫర్ సంబడీ హూ ఈస్ లోకల్. ఇంకా ఈ గాజువాక, వైజాగ్ ఈ ఏరియా అయితే బెటరే. అంతకు మించి అయితే నాకు ఇంకా అవసరం లేదు. సో, ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. కొటేషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా. ఐ విల్ వెల్కమ్. సో, అది గైస్ హోల్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ షో యువర్ సపోర్ట్ అండ్ లవ్. థాంక్ యూ.